హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్ 1 2 3ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇచ్చేసండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్. నేనైతే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. ఎందుకు వెళ్తున్నానో వీడియోలో అయితే చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సాటర్డే వెళ్తున్నాం కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చాము. ఓన్లీ నేను మా పిల్లలు అయితే వెళ్తున్నాం. మా వారు తర్వాత వస్తారు, మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారనమాట. అందుకనేసి ఇంకా మేము లగేజ్ పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఆల్రెడీ అమ్మమ్మ ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేసాను ముందే. ఇంకా అందుకని సింపుల్గా నాకు కావాల్సినవి కొన్ని పెట్టుకున్నాను. ఎందుకు వెళ్తున్నానో చూసండి. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది కజిన్ బ్రదర్ది మ్యారేజ్ ఉంది. ఆల్రెడీ మీరు షార్ట్స్లో వీడియోస్ చూసే ఉంటారు కదా. సో ఇంకా జర్నీ వ్లాగ్ వచ్చేసి నాకు ముందు పెట్టడం అవ్వలేదు, ఎందుకంటే ఇంకా అక్కడ అంతా ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుని అవన్నీ చేసుకునేసరికి అవ్వదు కదా. అందుకనేసి ఇంటికి వచ్చేసి ఇవన్నీ ఎడిటింగ్ చేసి చిన్న చిన్న క్లిప్లు తీసాను కదా, అవన్నీ ఒక వీడియో కింద ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అక్కడ అవ్వదని ఇక్కడైతే తీసి పెడుతున్నాను అనమాట. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది. మా వారైతే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మా పిల్లలతో ఇంక ఇలా కూర్చున్నాను. వాళ్ళ డాడీ లేరు కదా, నన్ను అయితే ఇంకా బాగా అర్పించారు ట్రైన్లో. ఇంకా ఇక్కడైతే అలా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా 1/2 అవర్కి అన్నవరం అయితే వచ్చింది. తర్వాత ఇంకా మేము వీడియో అయితే ఇంక తీయలేదు. గోదావరి బ్రిడ్జ్ చిన్నది వీడియో, చిన్న క్లిప్ యాడ్ చేద్దామని తీసాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనైతే కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇక్కడ మా పాప అయితే మామూలుగా అల్లరి పెట్టలేదన్నమాట. నాకు ఇంకిద్దరు వాళ్ళ డాడీ ఉంటే కొంచెం భయపడి అలా కూర్చునేవారు. సో లేకపోవడం వల్ల పక్కన ఉన్న వాళ్ళని ఎదుర్కొంటా చిన్న పాప ఉంది. ఇంకా ఆ పాపతో వీళ్ళు కలిసి ఆడడం మొదలుపెట్టారు. సో ఇంక అందువల్ల అనేసి ఇంక ఇక్కడ మా అన్నయ్య చూడండి, మేము ఎక్కడున్నామా అని చూస్తూ ఉన్నారు. బయట నుంచి విజయవాడ అయితే వచ్చాము. అగ్గు మా అన్నయ్య, మా మమ్మీ మా అన్నయ్య వచ్చారనమాట కారులో. మా మమ్మీ అక్కడి నుంచి అయితే వస్తుంది. అది మా అన్నయ్య వాళ్ళ పాప. ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి తీసుకుని వచ్చారనమాట. సో మేమైతే ఇంకా ట్రైన్ దిగేసి ఇలా చిన్న వీడియో క్లిప్ తీద్దామని తీసాను. కార్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మూవ్ అయిపోయాను అనమాట. ఇలా వెళ్తూ ఉండగా చిన్న క్లిప్ తీసా. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడే లంచ్ చేసి ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట, వెజ్ బిర్యానీ. ఈరోజు సాటర్డే కాబట్టి ఆయిల్ తినమనేసి మమ్మీ పచ్చిపులుసు అట్టెసరా అంటారు కదా, అది చేసుకొని తీసుకొచ్చారు. బిర్యానీ వచ్చేసి పిల్లలకి, ఇంకా మేము కూడా తినొచ్చు అనేసి ఆయిల్ లేకుండా నెయ్యితో అయితే తాలింపు పెట్టి అది కొంచెం ఇది కొంచెం తినేసి మూవ్ అయిపోయాయి అనమాట. కారులో కూర్చొని ఉండగానే తినేసాము. ప్లేట్స్ కదా తినేసి మూవ్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ కోదాడ దగ్గరలో అనమాట. కోదాడ అక్కడ బాదం మిల్క్ బాగుంటుంది అనేసి అన్నయ్య బాదం మిల్క్ అవి తీసుకుని ఇలా తాగుతూ ఉన్నామన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం బాదం మిల్క్, అందుకనేసి తీసుకున్నారు. ఇక్కడ పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు. కానీ సో ఫైనల్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అలా అన్నయ్య వాళ్ళ బాబుని చూసి వెళ్దామని అయితే వచ్చామన్నమాట. బాబు వెళ్ళేసరికి పడుకొని ఉన్నారు. ఇంకా అందుకని వెంటనే వచ్చేసాము. ఇంకా బయట నుంచి కొంతసేపు ఒక 5 to 10 minutes కూర్చొని వస్తాం. ఇక్కడ చెల్లి వాళ్ళ పాప వచ్చేసరికి పిల్లల ఎగ్జైట్మెంట్ అనమాట. ఇక్కడ పిన్ని వాళ్ళు ఉంటారు కిందన. కొంచెం సేపు పిన్ని వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా పిన్ని వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట. అమ్మమ్మ వీళ్ళందరూ మేము వస్తున్నామని అమ్మమ్మ కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంకా పిన్ని వెళ్ళగానే వాటర్ తాగండి అనేసి ఇస్తుంది అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము కొంతసేపు ఉన్నాక. ఇదే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుస్తాను. బాయ్, సీ యూ.